ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అమాయకంగా ఉండేవారి కథలు అంటే కొంచెం నవ్వు తెప్పించే కథలు మనం చెప్పుకున్నాం గతంలో. సో అలాంటిది ఈరోజు ఇంకొక కథ ఏదైనా ఉంటే చెప్పండి. మొన్న ఒక ఆవిడ అడిగారు, ఎప్పుడు ఆడవాళ్ళు అమాయకంగా ఉండే కథలు చెప్తారు ఏంటండి, మగవాళ్ళు ఉండరు అమాయకంగా అంటే? వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు అమాయకంగా. ఏదో రాసిన దొరికిన కథలు చెప్పుకుంటూ ఉంటాం కదా. అమాయకత్వానికి ఆడ మగ తేడా తేడా ఏముంది? తేడా ఏముంది? అమాయకపు నాన్నలు, అమాయకపు భర్తలు, అమాయకపు కొడుకులు బోళ్ళు మంది కనిపిస్తారు మనకి. ఓకే. సో ఈరోజు ఎవరు చెప్తున్నారు? ఆడ మగ రెండు కలిసి ఉన్నది ఒక కథ చెప్తాం. సూపర్. అనగా అనగానట ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆవిడకి 2 కొడుకులట. అయితే పెద్ద కొడుకు యుద్ధానికి వెళ్ళి చనిపోయాడట. ఆవిడెప్పుడు కొడుకుని తలుచుకుంటూ ఉండేది. అయితే చిన్న కొడుకు కూడా ఏదో పని మీద ఎక్కడికో ఊరెళ్ళాడు. ఊరెళ్తే ఆ దారే పోతున్న సైనికుడు ఒకడు చీకటి పడ్డాక వీళ్ళ ఇంటికి వచ్చాడు, ఈ అవ్వగారింటికి. అవ్వ నేను ఇంటికి వెళ్తున్నాను, దారిలో ఉన్నాను, ఆకలిస్తుంది, ఏదైనా పెట్టి ఈ పూట పడుకునేందుకు అవకాశం ఇస్తే రేపు పొద్దున్నే లేచి మా ఊరు వెళ్తానన్నట్టు. నాయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింటాడు. అడిగితే వాడు ఆ బ్యాగులు సంచులు అన్నీ మోసుకుని ఎక్కడి నుంచి నడిచి వస్తున్నాడు. ఆ లోకల్ నుంచి వస్తున్నాను లేవా అన్నట్టు. అనగానే ఈవిడ వెంటనే, అయ్య బాబు నువ్వు ఆ లోకం నుంచి వస్తున్నావా? మా అబ్బాయి కూడా ఆ లోకంలోనే ఉన్నాడు రా నాయన. అంటే మీ అబ్బాయి అంటే తెల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, గడ్డ ఉంటుంది, వాడేనా అని అడిగాడు. తెల్లగా ఉండి పొడుగ్గా ఉండి గడ్డ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును నాయన, మా వాడంత తెల్లగా ఉండడు, తల్లికి తన పిల్లాడు తెల్లగా ఉన్నాడనే అనిపిస్తుంది కదా. అవును, తెల్లగా పొడుగ్గా గడ్డ ఉన్న అబ్బాయి ఇక్కడ ఎక్కడో పుట్టుకొని చుట్టూది, వాడు మా అబ్బాయి నాయన. అంటే అయ్యో నేను 3 సార్లు చూశాను, మీ వాడు పాపం ఆ లోకంలో, పైలోకం అంటలే వాడు, ఆ లోకంలో కొంగల్ని కాపలా కాస్తున్నాడు అవ్వ అని. అయ్యో కొంగల్ని కాపలా కాయటం ఎంత కష్టం, నా పిల్లడు ఎంత కష్టపడుతున్నాడో, దాని బదులు యుద్ధంలో ఉన్నా బాగుండేది, వాడు ఏమిటో ఆ లోకానికి వెళ్ళిపోయాడని ఆవిడ కొంచెం ఏడ్చింది. పాపం మీ వాడు చాలా కష్టపడుతున్నాడు, ఈ కొంగలు ఉన్నాయే అవి ముళ్ళ కంపల్లోకి వాటిలోకి వెళ్ళిపోతాయి, ఆ కంపల్లోకి దూరి వాడి బట్టాపాత కూడా చిరిగిపోయింది అవ్వ అన్నట. వాడు నిజంగా చూసి వచ్చినట్టుగా చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడేమో, అయ్యో పాపం పిల్లాడికి బట్టలు లేక ఏం అవస్థ పడుతున్నాడు, ఆ ఊళ్ళలో బట్టలు అవి ఏం దొరుకుతాయి, పైసా లేదు వాడి దగ్గర, ఎలా కొనుక్కుంటాడు? నాయన నువ్వేమనుకోబోక, నేను కాసిన డబ్బులు 40 మూరల గుడ్డ ఉంది ఇంట్లో, చొక్కా గుడ్డ, అది కట్టగట్టిస్తాను, కాస్త మా అబ్బాయికి ఇస్తావా అని అడిగింది. సరే 40 మూరల గుడ్డిస్తానంటే చేదా, దాంతోపాటు డబ్బులు కూడా ఇస్తానంటుంది, ఊరెళ్ళి బట్టలు కుట్టించుకోవచ్చు ఏం చక్క. సరేనవ్వా అన్నాడు. రాత్రికి ఏదో పెట్టింది తిన్నాడు, పొద్దున్నే కాస్త చద్దన్నం తిని, సాయంత్రం మధ్యలో తినడానికి దారిలో తినడానికి 4 రొట్టెలు కూడా మూట కట్టించుకుని, అవ్వగారు ఇచ్చిన ఈ బట్టల మూట, గుడ్డ మూట, 40 మూరల గుడ్డ అంటే బాగానే ఉంటుంది అది. సరే ఓ చుట్టుకున్నాడు. ఆవిడేదో డబ్బులు ఇచ్చింది, జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానవ్వా, మీ అబ్బాయిని అడిగా, నేను చెప్తానులే అని వెళ్ళిపోయాడు. ఈవిడ ఆనందంగా కూర్చుంది. పిల్లాడికి చొక్కా గుడ్డ పంపించేశాను, చొక్కా కుట్టించుకోవడానికి కూలీ కూడా పంపించేశానని ఆనందంగా ఉంది. సాయంకాలం చీకటి పడే వేళకి చిన్న కొడుకు వచ్చాడు. నాయన వచ్చావురా, పొద్దు నుంచి నీకోసం చూస్తున్నాను రా, మీ అన్నయ్య దగ్గర నుంచి ఒక కుర్రాడు వచ్చాడు, అన్నయ్య దగ్గర నుంచి రావటం ఏమిటే అన్నాడు. అవునరా, ఆ లోకం నుంచి వచ్చాట, పాపం బట్టలు అవి మాసిపోయి ఎంతో దిగాలుగా ఉన్నాడు, రాత్రి మన ఇంట్లోనే అన్నం పెట్టి పడుకోబెట్టానులే, పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టాను, అక్కడి నుంచి దారిలో తినడానికి పెట్టాను, అన్నయ్య కన్నా ఇవ్వడానికి నువ్వు 40 మూరలు చొక్కా గుడ్డ తెచ్చుకున్నావు కదా, ఆ గుడ్డ వాడికి ఇచ్చేశాను, అంతేనా ఇంకేమైనా ఇచ్చావా అన్నాడు. డబ్బులు కూడా ఇచ్చాను రా, చొక్కా కుట్టించుకోవడానికి అన్నయ్యకి డబ్బులు వద్దు పాపం అంది. అనేసరికల్లా అమ్మ వాడు ఆలోక నుంచి రావటం ఏమిటి, నువ్వు నీ అమాయకత్వమును, వాడు నిజంగా నీ పిచ్చర్ని చూసి నీ చక్కగా నూనె చేశాడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి వాడు చక్కగా చొక్కాలు కుట్టించేసుకుంటాడు, ఏం తెలివి తక్కువతనమే, నీ తెలివి తక్కువతనంతో వాడు సంపాదించుకున్నాడు అని తల్లిని ఏదో కేకలేశాడు. అలా కూర్చుని ఆలోచిస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో. వాడు పనిమాల రాత్రిపూట ఒక్క ముద్ద అన్నానికి, ఒక్క రాత్రి పడుకోవడానికి మన ఇంట్లో వచ్చి సంపాదించుకుపోయాడు. మనం ప్లాన్డ్గా వెళ్తే సంపాదించుకోగలమేమో చూద్దాం అనుకున్నాడు. వాళ్ళ అమ్మ మోసపోయినందుకు వాడికి కష్టం వేసింది కొంత, కానీ ఇప్పుడు వాడు దారేపోతూ వాడు చేశాడు. మనం ప్లాన్డ్గా వెళ్తే ఇంకా బాగా దొరుకుతుందేమోనని, సరే 4 రోజులాగా వస్తానని చెప్పి వాళ్ళ అమ్మకి బయటకు అంటే దేశాటన చేయడానికి బయలుదేరాడు అనమాట. అలా వెళ్తుంటే ఒక జమీందారు గారి పెద్ద ఇల్లు కనపడిందట. బయట గుర్రాలు అవి లేవు, అంటే జమీందారు గారు ఇంట్లో లేడు, ఎక్కడికో పోయారనమాట, ఇంట్లో లేరు, మగవాళ్ళు లేరు, ఆడవాళ్లే ఉన్నారు. అక్కడ ఇక్కడ బయట పనిచేస్తూ ఆడవాళ్ళు, చిన్న పొన్న పిల్లలు వాళ్ళు కనపడుతున్నారు. ఏం చేశాడు, ఓ పక్కన ఒక పంది పడుకున్నది ఈ గేటు దగ్గర. అంటే వాళ్ళ దగ్గర రకరకాల జంతుజాలాలు ఉంటాయి కదా, జమీందారుల ఇళ్లలో పందుల్ని వాటిని కూడా పెంచేవాళ్ళు పూర్వం, ఎందుకంటే అప్పుడప్పుడు ఆహారానికి ఎవరైనా చుట్టాలు వస్తే వాడుకునేవాళ్ళు బహుశా. అయితే ఈ పిగ్గు ఒక పంది, ఆడపంది, దాని ఒక 6 8 పిల్లలు. వీడేం చేశాడు, ఇలా మోకాళ్ళ మీద వంగి ఆ పందికి దండం పెట్టాడు.
ఈ జమీందార్ గారి భార్య బయట వసారాలో నిలబడి ఊరికే బయటకు చూస్తుంది ప్రకృతి పరిశీలన. ఆవిడ కంటపడ్డాడు, వీడెవడే పందికి దండం పెడుతున్నాడు, ఎవరైనా ఇట్లా చేస్తారా? పంది పడుకుని ఉంది, అదే మురికా లేదు, శుభ్రంగానే ఉంది, పెంపుడు పందులు కదా, చూసి నీట్గానే ఉంది, కానీ పందికి దండం పెట్టడం ఏమిటి? అక్కడి నుంచి పని మనిషిని పిలిచింది, ఓ దాసిని పిలిచి, వాడెవడో మన పందికి దండం పెడుతున్నాడు, ఏమిటో కనుక్కురావి అంటే, ఈ పంది మా ఆవిడకి బంధువు, మా బావమరిది పెళ్ళి పిలవడానికి వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికి ఆవిడకి ఆశ్చర్యం, అదేమిటి పంది ఎవరికైనా చుట్టమవుతుందా? సరే ఏం చుట్టాలో ఏమిటో కనుక్కుంది. అడిగేసరికల్లా వాడినాడు, మా ఆవిడే వీళ్ళకి ఈ పంది తాలూకు అమ్మ మా ఆవిడ ఇంట్లోనే పుట్టి పెరిగింది, కాబట్టి ఇది మాకు బంధువు, అందుకని పిలవడానికి వచ్చాను అన్నాడు. వచ్చానని మీరు అమ్మగారు మీరేమనుకోకుండా, ఇంత పెద్ద ఇల్లు బాకిలి ఉంది, మీరేమనుకోకుండా మీ పందిని ఆవిడ పిల్లల్ని మా ఇంట్లో పెళ్ళికి పంపించండి అన్నాడు. అనేసరికల్లా ఆవిడేమనుకుంది, పంది పెద్దది, దాన్ని వాళ్ళు తోలుకెళ్ళాడు అనుకో, ఈ పిల్లలు గుణగుణలాడుతూ ఆ ఊరు దాకా ఎలా వెళ్తాయి? అందుకని గుర్ర బండి ఒకటి కట్టించి బండిలో ఈ పందిని దాని పిల్లల్ని ఎక్కించి వీడికిచ్చి పంపించింది. ఆవిడ మహా తెలుగు మంత్రురాలు. అక్కడి నుంచి ఏమైంది, సాయంకాలం మధ్యాహ్నం భోజనాలు వేళ అయ్యేసరికి భర్త గారు వచ్చాడు, జమీందార్ గారు ఇంటికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఈవిడంది, ఏమంటే పొద్దు నుంచి వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇంట్లో, ఆడవాళ్ళు, తర్వాత ఏమో ఈ దాసీలు, చిన్న పన్న పని పిల్లలు ఉన్నారు కుర్రాళ్ళు, వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు అనమాట. పంది వీడికి చుట్టమేమిటో, పంది చుట్టాలి పెళ్ళి ఏమిటో, పంది పెళ్ళి ఏం చూస్తుందో అలా నవ్వుకుంటున్నారు. ఈ జమీందార్ గారు రాగానే, ఏమండి వచ్చారా, అసలు పొద్దునే మీరు గొప్ప సీన్ మిస్ అయ్యారు, ఒకడు వచ్చి దండం పెట్టాడండి అని ఇదంతా చెప్పేసరికి, ఓ స్నేహితులు తెల్లారా పందిని పంపటం ఏంటే, పంపితే గుర్రబండి ఇచ్చి పంపించావా? గుర్రబండిలో ఏటో ఎక్కిచ్చేవే పందిని అంటే, ఏమోనండి ఎక్కిచ్చాను, మరి వాళ్ళ పెళ్ళికి పంపించమన్నాడు కదా, ఒట్టిగా పంపిస్తే ఏం బాగుంటుంది, మనమేమో జమీందారులమా, మన ఇంటి నుంచి ఎవరైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్తే ఏం బాగుంటుంది, పైగా పిల్లలు అవి ఎలా నడుస్తాయి, పాపం తల్లి అయితే నడుస్తుంది కానీ అంతే. అనేసరికల్లా నీ తెలివి తెల్లారిపోను, వాడు నేను మోసగించాడే, వాడెవడో, పంది ఖరీదు, దాని పిల్లలు ఖరీదే, వాడు ఒక్కో పిల్లని చొప్పున అమ్ముకున్నా బోల్ డబ్బులు, పంది నమ్మేస్తే ఇంకా డబ్బులు, ఇప్పుడు గుర్ర బండి అది కూడా పోయింది. సరే రాజుగారు అన్నాడు, ఉండు నేను చెప్తానండి. ఆయన ఒక గుర్రం వేసుకుని వెళ్ళిన తర్వాత వీడు గుర్రబండిని తోలుకెళ్ళాడు, కానీ వాడికి అంత బాగా గుర్రాలు తోలేయటం అవి ఏమీ రాదు, కొంచెం నిదానంగానే వెళ్తున్నాడు. దూరంగా డెక్కల చప్పుడు వినపడేసరికల్లా వీడు ఏమనుకున్నాడు, ఎవరో నా వెనకాల వస్తున్నారని తెలుసుకుని ఈ పందులు ఉన్నటువంటి బండిని ఒక చెట్ల తోపులోకి తోసేసి రోడ్డు మీద కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడంటే, వాడి దగ్గర తలకి పెట్టుకునే టోపీ ఉంది, ఆ టోపీని రోడ్డు మీద పెట్టుకుని దాని దగ్గర కూర్చుని ఉన్నాడు. ఈ జమీందార్ గారు ఈ రోడ్లో వచ్చాడు. వాళ్ళని వెళ్ళి రథం ఎటైనా వెళ్ళిందంటే, కొంతమంది ఈ రోడ్లో వెళ్ళిందన్నారు. ఇక్కడ చూస్తే వీడెవడో రోడ్డు మీద కనపడుతుండేసరికల్లా సరే అక్కడ ఆగాడు. మనం మామూలుగా దారి అడగడానికి ఏం చేస్తాం, రోడ్డు మీద కనపడే వాడిని అడుగుతామా? సరే వీడిని, బాబాయ్ ఒక రథం, అందులో పంది దాని పిల్లలు ఉన్నాయి, ఓ కుర్రాడు కొంచెం సామాన్యంగా ఉన్నవాడు తోలుతున్నాడు, నీకు కనపడారంటే, ఇటో వెళ్ళినట్టున్నారండి, ఈ అడ్డదారులు అవి మీకు తెలుసా అండి అని అడిగాడు. నాకు దారులు అవేం తెలియవు, నాకు ఈ దారే తెలుసు, ఎవరైనా చూసావా అంటే, నేను చూశానండి, అయితే నిదానంగానే వెళ్తున్నారంటే. ఈయన ఏమన్నాడు, ఈ దారిలో వెళ్ళలేదంటే అడ్డదారిలో వెళ్ళంటే, ఒరే నాయన నాకు అడ్డదారులు తెలియవు, పెద్ద రోడ్డే తెలుసు, నువ్వు ఓ పని చెయ్యి, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళి గుర్రబండిని వాడిని పట్టుకురా అన్నాడు. అనేసరికి అన్నాడు, అబ్బో నేను వెళ్ళలేనండి, ఇప్పుడు నా టోపీ కింద పెట్టిన చూడండి, మా యజమాని ఒక డేగను పట్టుకున్నాడు, ఆ డేగ దీని కింద ఉంది, టోపీ కింద డేగ టోపీ కింద ఉందండి, ఆయన వచ్చేదాకా ఇక్కడ ఆపి పెట్టమన్నాడు, ఆయన కాసేపట్లో వస్తాడు అంటే, కాదురా బాబాబు నీకు 100 ఇస్తా 50 ఇస్తా అంటే, చివరికి 300కి బేరం కుదిరింది. నేను గుర్రబండి తెచ్చాక మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతానండి అన్నాడు. ఊరిని నువ్వు నన్ను నమ్మవుట్రా అని ఏం చేశాడు, 300 తీసి చేతిలో పెట్టాడు. 300 ఇస్తున్నా, నీ డేగకి నేను కాపలా కాస్తాను, నువ్వు నా గుర్రం ఎక్కి బండిని పట్టుకురా అన్నాడు. గుర్రం ఎక్కాడు కుర్రాడు, గుర్రాన్ని తోలుకుంటూ పోయాడు. అక్కడ దాకా వెళ్ళాక ఆ బండిని కూడా తోలుకుని గుర్రాన్ని బండిని సమస్తాన్ని తీసుకుని వాడి దారిని వాడి సూపర్. చీకటి పడింది, బాగా చీకటి అయిపోయినా ఏమి రావటం లేదు. దీని కింద డ్యాగ్ ఉంది, అది ఎగిరిపోతే మా యజమాని ఊరుకోడు, 300 రేట్ అని చెప్పాడు. సరే ఆ డ్యాగ్ ఉందా, డ్యాగన్ పైన పట్టుకుందామని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయనకి విసుగొచ్చింది, ఆయనకి ఏదో మోసం జరిగిందని అర్థమవుతుంది, ఎక్కడ జరిగిందో తెలియటల్లా. టోపీ బయటకు తీసేసరికి టోపీ కింద ఏమీ లేదు. టోపీ కింద లేని డేగకి 300 ఇచ్చాడు తను. ఒకవేళ అది ఎగిరిపోతే, మీరు పట్టుకోలేకపోతే, అదే దానంతటా ఎగిరిపోతే, పొరపాటున ఎగిరిపోతే దానికి డబ్బులు ఇవ్వండి అని 300 తీసుకుని వాడు ఈయన గుర్రాన్ని, అంతకుముందు భార్యామణి కట్టించినటువంటి రథాన్ని, పంది దాని అరడజన పిల్లలతో సహా వాడు పట్టుకుని వెళ్ళిపోయాడు. వాడు ఊళ్ళన్నీ దాటేసి వాళ్ళ అమ్మ దగ్గర ఇంటికి వెళ్ళిపోయాడు.
అమ్మ నీ అమాయకత్వంతో నాకు కొత్త ఆలోచన వచ్చింది, వాడెవడో నీ దగ్గర చొక్కా గుడ్డ పట్టుకెళ్ళాడు, మన బతుకంతటికి సరిపడా వస్తువులు తెచ్చేశానని వాడి దగ్గర ఉన్న సంతలో ఆ రథాన్ని బండి అన్నిటిని విడివిడిగా అమ్మేసేసాడు. అమ్మేసేసి వాళ్ళ అమ్మని తీసుకుని అక్కడి నుంచి పరారు వేరే చోటకి వెళ్ళిపోయి ఆ డబ్బులతో, ఇప్పుడు వీడు తెలివైనవాడు, వీళ్ళ అమ్మ అమాయకురాలు. ఇప్పుడు జమీందారు గారు ఆయన భార్య ఇద్దరు అమాయకులుగానే ప్రూవ్ అయ్యారు. ఒక డేగకి 300 ఏమిటని ఆయన అనుకోలేదు, ఆలోచించాలి. అంటే బేరం పెంచాడు వాడు, ఈయనేమో 50 ఇస్తానన్నాడు. డేగ ఎగిరిపోతే మా యజమాని వచ్చేదాకా కూర్చోండి, నేను వచ్చేదాకా కూర్చోండి అని ఇది అవతల వాడు మనని టెంప్ట్ చేసేసరికల్లా అంటే అవతల మనం లాగుతుంటే మనం దాన్ని నమ్మేస్తాం. అవును, దీని కింద నిజంగా డేగ ఉందా లేదా అనే ఆలోచన ఆయనకు రాలా. చివరికి వచ్చింది, అప్పుడు చూస్తే ఏముంది 300 పోయినాయి, గుర్రం పోయింది, బండి సమస్తము వెళ్ళిపోయింది. సాయంకాలం దాకా ఈయన 2-3 గంటల పాటు అక్కడ కూర్చుంటే ఆ 2-3 గంటల్లో వీడు శుభ్రంగా పరగణాలు దాటేసి పారిపోయాడు అవతలకి. బాగుంది చూడండి కథ, కంచికి మనం ఇంటికి. ఇంత మైకంగానా అనుకోవాలి. ఇంకా ఇప్పుడు నీకు ఇలా మోసపోయే వాళ్ళు లేరా? ఇప్పుడు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు అమ్మగారు. ఇంతకంటే అమాయకంగా, ఇంతకంటే తెలివి తక్కువగా. అవును, ప్రపంచంలో ఎవ్వరూ నమ్మని విషయాల్ని నమ్మేసి మోసపోయే వాళ్ళు విపరీతం కోకొల్లలు ఉన్నారు. నువ్వు ప్రతి న్యూస్ పేపర్లో ప్రతిరోజు మోసపోయిన వాళ్ళు లేదా బురిడీ కొట్టించిన ఘనుడు ఇలాంటి పేర్లతోటి ఒక వార్త ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు, బయటికి రాకుండా దొరికిపోయిన వాళ్ళు ఎంతమందో చాలా మంది ఉంటారు. చిన్న చిన్న 10 రూపాయల దగ్గర నుంచి 10 కోట్ల వరకు, 100 కోట్ల వరకు మోసం చేయగలిగిన గనులు ఉన్నారు. ఇప్పుడు మోసం చేశాడంటే వాడు చేయగలగటం కాదు, మోసగింపబడ్డం ఒకటి ఉంది కదా, వీళ్ళు తెలివి తక్కువతనం, దాంతో దొరికిపోతారు. సో తెలివిగా ఉండాలి, అదే అవసరం. అప్పుడప్పుడు మోసపోకుండా మనం ఏమిటి దేవుళ్ళమా ఏమిటి, అది అవతారాలం కాదు కదా. మోసపోతే మనం తెలుసుకోవాలి కదా, నెక్స్ట్ టైం పడకూడదు. మోసం అయితే మనం తేరుకోగలుగుతాం, అది భారీ ఎత్తున మోసాలు అనుకోండి మనుషులు తేరుకోలేరు. ఇక బుద్ధి వచ్చే అవకాశం ఇక జీవితంలో లేదు, స్పృహ రాదు, ఇంకా అప్పటి నుంచి డల్ అయిపోతాం మనం. చాలా బాగుందండి, ఫన్నీగా ఉంది స్టోరీ కూడా. అది రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.